ముందుగా కేసీఆర్ గారు ఏదైతే మాట చెప్పారో కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని, అది నిజమైంది. ఈరోజు కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటకు వచ్చారు. ముందు అభినందనలు, కవిత గారికి అభినందనలు. కవిత గారే చెప్పినట్టు బీఆర్ఎస్ని దెబ్బగొట్టడానికి నా మీద కుట్రపూరితంగా కేసు పెట్టారు బీజేపీ వాళ్ళు అని. బీఆర్ఎస్ను దెబ్బగొట్టడానికి పెట్టిండ్రని కవిత గారే చెప్పిండ్రు కదా, మరి దెబ్బ తగిలే తీరుతుంది కదా, దెబ్బ పడుతుంది కదా, తాను ఒప్పుకుంటున్నారు కదా ఆ విషయము. ఇది కుట్రపూరితంగా మోపబడిన కేసు అయినప్పటికీ దాని ప్రభావం ఖచ్చితంగా పార్టీ మీద ఉండింది. ఆ విషయం కవిత గారికి కూడా తెలుసు. తానే ఒప్పుకుంటూ బీఆర్ఎస్గా ఎదుర్కోలేక నా మీద దొంగ కేసు పెట్టినారని ఆమె చెప్పిన దాంట్లోనే స్పష్టమవుతా ఉంది. ప్రజల్ని ఆ స్థాయిలో నమ్మించగలిగే ప్రయత్నం బీజేపీ, అటు మీడియా, తన అనుకూల మీడియా, బీఆర్ఎస్ వ్యతిరేక మీడియా కూడా, తెలంగాణ ద్రోహులు, బీఆర్ఎస్ వ్యతిరేక మీడియా అందరూ ఆ స్థాయిలో దీనికి ప్రచారం కల్పించి ఏదో జరిగిందనేటువంటి ప్రచారం అయితే చేసి ఉన్నారు. దాన్ని ఖండిస్తూ కేసీఆర్ గారు స్పష్టంగా కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని చెప్పడం జరిగింది. అన్నట్టుగానే మా అధినేత కేసీఆర్ గారు అన్నట్టుగానే ఈరోజు కవిత కడిగిన ముత్యంలాగా బయటకు రాగలిగింది.